ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్న ఈ నెక్ మోడల్ అండ్ హ్యాండ్స్ కటింగ్, స్టిచ్చింగ్ అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. హాయ్, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మీకు ఇందాక చూపించాను కదా ఆ నెక్ మోడల్, డబల్ లేయర్ అండ్ స్కాలప్ హ్యాండ్స్ ఉంటాయి కదా, ఈ మోడల్ అనేది మీకు కటింగ్ చేసి చూపిస్తాను. ఈ బ్లౌజ్ వచ్చేసి బోట్ నెక్ మోడల్ అన్నమాట. చాలా బాగుంటుంది డిజైన్ అనేది. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ తీసుకున్నాను 1 మీటర్. హ్యాండ్స్ డిజైన్ చేయడానికి ఆపోజిట్ కలర్ తీసుకున్నాను, గోల్డ్ కలర్ వచ్చిందనమాట. ఇది బోట్ నెక్ మోడల్ కాబట్టి ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఇక్కడ 14 ఇంచెస్ వచ్చిందనమాట. 14లో హాఫ్ చేసుకోవాలి, 7 ఇంచెస్ వచ్చింది. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలి స్కేల్తో. ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ 10.5 ఇంచెస్, పైనుంచి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. సైడ్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. దాని కింద ఇక్కడ నేను ఉక్స్ పెడుతున్నాను కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఇలా వదులుకొని మార్క్ చేసుకోవాలి. పైనుంచి 7.5 ఇంచుకి మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి వెడల్పు 3.5 ఇంచుకు పెట్టుకోవాలన్నమాట. 3.5 అయితే సరిపోతుంది, మరి బ్రాడ్ అయిపోద్ది 4 ఇంచెస్ పెట్టుకుంటే. సో నేను ఇక్కడ వచ్చేసి 3.5 ఇంచ్ పెట్టుకున్నాను అనమాట. స్కేల్తో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లోనే నెక్ అనేది డిజైన్ చేసుకోవాలన్నమాట. ఏ మోడల్ డిజైన్ చేసుకున్నా ఈ బాక్స్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కర్వ్ స్కేల్ తీసుకొని ఇలా రౌండ్ షేప్ ఇవ్వాలన్నమాట. ఇలా రౌండ్ షేప్ ఇచ్చిన తర్వాత పైనుంచి ఒక 2.5కి ఇలా మార్క్ చేసుకోవాలి. అక్కడి నుంచి షేప్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ టెంపుల్ స్టైల్లో షేప్ ఇవ్వాలి. నేను సైడ్లో పిక్ యాడ్ చేస్తున్నాను కదా, ఆ మోడల్ అన్నమాట. అలా డ్రా చేసుకోవాలి. క్యాన్వాస్ పేపర్ మీద మార్క్ చేసుకుంటే ఏంటంటే నెక్ అనేది నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ సైడ్లో ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మొత్తం నెక్ డీప్ వచ్చేసి 10.5 ఇంచ్ రావాలన్నమాట. స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత 10.5 ఇంచ్ నెక్ డీప్ అనేది వస్తుంది అనమాట. ఇలా మార్కింగ్ మీద నీట్గా కట్ చేసుకోవాలి. మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫ్రంట్ నెక్ కూడా మోడల్ అనేది చాలా బాగుంటుంది. ఇలా వస్తుంది అనమాట నెక్ డిజైన్ అనేది. ఇప్పుడు మనం కట్ చేసిన క్యాన్వాస్ పేపర్ ఉంది కదా, అది లైనింగ్ మీద పెట్టుకొని ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్లో ఈ నెక్ మోడల్ అనేది నేను డిజైన్ చేస్తున్నాను.
దీనికోసం 4 ఇంచెస్ వెడల్పు తీసుకోవాలన్నమాట. నెక్ విడ్త్ వచ్చేసి 4 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ డీప్ వచ్చేసి 5.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. పైన మనం 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, నెక్ వెడల్పు వచ్చేసి కింద మాత్రం 3.5కే మార్క్ చేసుకోవాలి. ఇలా స్కేల్తో డ్రా చేసుకోవాలన్నమాట. స్టిచ్చింగ్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచెస్ వస్తుందన్నమాట. ఇప్పుడు ఫ్రంట్లో కట్ వర్క్ నెక్ డిజైన్ చేయడానికి ఇలా ఏదైనా రౌండ్ షేప్లో ఉన్న మూత ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇలా ఒక క్యాప్ లాంటిది తీసుకున్నాను. ఇప్పుడు సైడ్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పైనుంచి 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకో, అక్కడి నుంచి ఇలా కట్ వర్క్ డిజైన్ లాగా మార్క్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే ఒక లైక్ చేయండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ మీద నీట్గా కట్ చేసుకోవాలి. చూసారా నెక్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుని నెక్ విడ్త్ 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడికి రావాలన్నమాట. ఇప్పుడు కట్ వర్క్ హ్యాండ్స్ అనేవి డిజైన్ చేసుకోవాలి. దానికోసం ఒక 2 ఇంచెస్ వెడల్పులో క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 1/2 ఇంచ్కి ఇలాగా స్ట్రైట్గా స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా, దాని మీద ప్లేస్ చేసుకుని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా చివరి వరకు కూడా మార్క్ చేసుకోవాలి. ఇలాంటి పీసులు మనకు 4 కావాలన్నమాట. డబల్ లేయర్ హ్యాండ్స్ కదా, 4 కావాలన్నమాట. దానికోసం ఇక్కడ నేను 4 తీసుకున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసాం కదా, దాని మీద నీట్గా కట్ చేసుకోవాలి.
ఇదే విధంగా 4 పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తున్నాను మీకు. కింద మనకి ఎక్కువ తక్కువ లేకుండా ఇలా కట్ చేసుకోవాలన్నమాట. కింద ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఇలా మార్క్ చేసుకొని పైన ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్, ఎక్స్ట్రా 2 ఇంచెస్ ఖర్చు కోసం మార్క్ చేసుకుంటున్నాను. అలానే పైన హ్యాండ్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఆర్మ్ రౌండ్ 8.5 ఇంచ్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు సైడ్లో ఒక 1 ఇంచ్ జాయింట్స్ పడతాయి అన్నమాట. అవి స్టిచ్చింగ్లో జాయింట్స్ వేస్తాను. ఈ మార్కింగ్ మీద నీట్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్స్కి లోతు తీయలేదు, స్టిచ్చింగ్ చేసినప్పుడు లోతు తీస్తాను అన్నమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ డిజైన్ స్టిచ్చింగ్ చూద్దాము. ముందుగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పైవైపుకు ఉండాలన్నమాట. లైనింగ్ మీద క్యాన్వాస్ పేపర్ని ప్లేస్ చేసుకొని నీట్గా స్టిచ్ చేయాలి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒక 1/2 ఇంచ్ ఉంచుకొని చుట్టూ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నెక్ షేప్ నీట్గా తిరగడం కోసం కార్నర్స్లో మధ్య మధ్యలో టక్స్ ఇవ్వాలన్నమాట. అప్పుడు నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. నెక్ చుట్టూ కూడా మనం వేసిన కుట్టు కట్ అవ్వకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత లోనికి రివర్స్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి.
ఇక్కడ హుక్ పెట్టుకోవాలి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ స్టిచ్చింగ్ చూద్దాము. దీనికోసం లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకొని మనం కట్ చేసుకున్న క్యాన్వాస్ ఉంటుంది కదా, ఆ క్యాన్వాస్ కూడా దీని మీద ప్లేస్ చేసుకొని చుట్టూ కుట్టుకోవాలన్నమాట. ఒక హాఫ్ ఇంచ్ వదులుకొని అక్కడి నుంచి క్యాన్వాస్ పెట్టుకొని స్టిచ్ చేయాలి. ఉక్సులు పట్టి కాజా పట్టి కోసం ఒక హాఫ్ ఇంచ్ ఇలా మార్క్ చేసుకొని అక్కడి నుంచి ప్లేస్ చేసుకొని చుట్టూ కుట్టాలన్నమాట, క్యాన్వాస్ చుట్టూ. ఇప్పుడు 2 సైడ్స్ కూడా నెక్స్ ఎదురెదురుగా పెట్టుకోవాలన్నమాట. ఇలా నెక్స్ 2 ఎదురెదురుగా రావాలి. ఇప్పుడు మనం స్టిచ్ చేసాం కదా, చుట్టూ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఉంచుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలి. చాలా బాగా వచ్చింది కదా నెక్ షేప్ అనేది. ఇప్పుడు పక్కనున్న ప్రిన్స్ కట్ షేప్ కూడా అటాచ్ చేసుకోవాలి. నా ప్రీవియస్ వీడియోలో ప్రిన్స్ కట్ బ్లౌజు స్టిచ్చింగ్ అనేది మీకు షేర్ చేశాను. సో ఇక్కడ నేను అది చూపించట్లేదు, ఎందుకంటే వీడియో బాగా లెంతీ అవ్వకుండా ఉంటుందని. రెండు పీసులు ఇలా సెపరేట్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి డబుల్ స్కాలప్ ఎలా స్టిచ్ చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను మీకు. దీనికోసం ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న క్యాన్వాస్ పేపర్ని దీని మీద ప్లేస్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలన్నమాట స్టార్టింగ్లో. చివరి వరకు ఇలా లూజ్ కుట్టు వేసుకొని స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత ఆ కుట్టు అనేది విప్పేస్తే చివరి వరకు కూడా అలా లూజ్ కుట్టు వేసుకోవాలి. ఎందుకంటే క్లాత్ జరిగిపోకుండా ఉండడానికి ఆ లూజ్ కుట్టు వేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట స్టిచ్ చేయడానికి. తర్వాత ఆ కట్ వర్క్ చుట్టూ ఎడ్జ్లో మనం నీట్గా స్టిచ్ చేసుకోవాలి. చూసారా చాలా నీట్గా వచ్చింది. ఇలా ఎడ్జ్లో కుట్టు అనేది వేసుకోవాలి. మనం ఇంతకు ముందు వేసాం కదా లూజ్ కుట్టు, అది మొత్తం రిమూవ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ కార్నర్స్‌లో చిన్న చిన్న టక్స్ ఇవ్వాలన్నమాట. కర్వ్ అనేది నీట్‌గా తిరుగుతుంది రౌండ్ షేపు. ఇలా రివర్స్ చేసుకొని ఏదైనా టూల్ తీసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఆ షేప్ అనేది నీట్‌గా తెలుస్తదనమాట. టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత లుక్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు డబుల్ స్కాలప్ అన్నాం కదా! దానికోసం అపోజిట్ కలర్ అనమాట. శారీలో గోల్డ్ కలర్ ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ నేను గోల్డ్ తీసుకున్నాను. ఒక 3½ ఇంచ్ వెడల్పులో లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలన్నమాట. ఇలా ½ ఇంచ్‌కి స్కేల్‌తో మార్జిన్ చేసుకొని మనం కట్ చేసుకున్న స్కాలప్ ఉంటుంది కదా! ఆ క్యాన్వాస్ దీని మీద ప్లేస్ చేసుకొని నీట్‌గా కుట్టుకోవాలన్నమాట. టూ అండ్ హాఫ్ ఇంచ్‌కి ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా 2½ ఇంచ్‌కి ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకసారి మార్క్ చేసుకోవాలన్నమాట. మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి టోటల్‌గా 10 ఇంచెస్ రావాలి. సో, ఇక్కడ నాకు కరెక్ట్‌గా వచ్చిందనమాట 10 ఇంచెస్. పైన ఒక ½ ఇంచ్ ఖర్చుకి తీసేగా నాకు 10 ఇంచెస్ వచ్చిందనమాట టోటల్‌గా స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యేటప్పటికి. ఈ స్కాలప్ చుట్టూ కూడా ఇలా టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి. అలానే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాననమాట. టోటల్‌గా 10 ఇంచెస్ వచ్చిందా లేదా అని. నాకు ఇక్కడ కరెక్ట్‌గా వచ్చిందనమాట 10 ఇంచెస్. చూసారా చాలా బాగా వచ్చింది కదా హ్యాండ్ డిజైన్ అనేది. వీడియోని ఫుల్‌గా చూస్తేనే మీకు ఈ డిజైన్ అనేది మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. చాలా బాగుంది కదా డిజైన్. ఇప్పుడు హ్యాండ్స్‌కి లోతు తీసేసుకొని హ్యాండ్స్‌ని అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం లోతు తీసుకున్నది ఎప్పుడు ఫ్రంట్ పార్ట్‌లోకి రావాలన్నమాట. అది చూసుకొని ఇలా డబుల్ స్టిచ్ వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారా చాలా బాగుంది కదా! పైపింగ్ వేయడం వల్ల లుక్ అనేది ఇంకా చాలా బాగుంది. నేను గోల్డ్ కలర్ పైపింగ్ వేశాను. ప్రెజెంట్ ఈ హ్యాండ్స్, ఈ నెక్ అనేది బాగా ట్రెండ్ అవుతుంది. సో, నేనైతే ఇలా డిజైన్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంత క్లియర్‌గా చూపించడం వల్ల వీడియో అనేది లెంత్ ఎక్కువగా ఉంది. సో, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.